ఎందుకు డేంజరస్? F1 రేస్లో కార్ నడపడం అనేది అంత ఈజీ కాదు. గో కార్టింగ్ లేదా మన అందుబాటులో దొరికే కార్స్లా కాదు. ఫార్ములా 1 ఇది ఛాలెంజ్తో కూడిన అంశం. సైకలాజికల్గా, ఫిజికల్గా ఎంతో ప్రిపేర్ అవి నడపాలి. 200 mph టర్న్ ఎలా పడితే అలా చేస్తే కార్ గాల్లో ఎగిరిపడుద్ది, ధ్వంసం అవి పేలిపోద్ది. అంత వేగంలో ప్రక్క కార్కి చిన్న డాష్ ఇచ్చిన కార్ క్రాష్ అవి రోడ్లో ఫల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. అంత ఎక్స్ట్రీమ్ స్పీడ్కి కాక్పిట్ దగ్గర అంటే డ్రైవర్ సీట్ దగ్గరలో టెంపరేచర్ సుమారుగా 60°C వరకు రీచ్ అవుద్ది. డ్రైవర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్తో పోరాడాలి. గ్రావిటేషనల్ ఫోర్సెస్ని ఎలా మెజర్ చేస్తామంటే యాక్సలరేషన్ రిలేటివ్ టు ఎర్త్స్ గ్రావిటీ. అంటే డ్రైవర్ బ్రేక్ వేసేటప్పుడు, యాక్సలరేషన్ ఇచ్చేటప్పుడు లేదా కార్నరింగ్ టైమ్స్లో అతని మీద గ్రావిటేషనల్ ఫోర్సెస్ పడతాయి. ఇంకా సింప్లిఫై చేయాలంటే నీ ఒక హై స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నీ మీద ఎక్కువగా పడుతుంది. 1G అనేది పర్సన్ యొక్క వెయిట్ డబల్ కింద ఫీల్ అవుతాడు. యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు 2 నుంచి 3G, బ్రేక్స్ వేస్తున్నప్పుడు 5 నుంచి 6, హై స్పీడ్ కార్నర్స్లో 4 నుంచి 6.5G వరకు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఉదాహరణకి ఒక డ్రైవర్ బరువు 70 kg అయితే అతను యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు అతని మీద గ్రావిటీ 2G అంటే అతని బరువు 2 ఫీల్ అవ్వాలి. అంటే 140 kg ఫీల్ అవుతాడు. హై స్పీడ్ కార్నర్స్లో అతని మీద 5G ఫోర్స్ పడుతుంది. అంటే అతని బరువు 5 అంటే 350 kg బరువుని ఫీల్ అవుతాడు. కార్ బ్రేక్స్ నొక్కుతున్నప్పుడు 200 mph నుంచి 60 mph వస్తుండగా డ్రైవర్ తల హెల్మెట్తో కలిపి 40 kg బరువును ఫీల్ అవుతాడు. ఒక్క తల మీద నెక్ మజిల్స్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఇంకా గుండు కొట్టుకునే తీరైతే మీ ఊహకే వదిలేస్తున్నా. డ్రైవర్స్ 2 hours రేస్ చేస్తే స్వెట్టింగ్ ఎక్కువగా ఉండి 4 kg బరువు కోల్పోతారు. 1994లో బ్రెజిలియన్ లెజెండ్ అయర్టన్ సెన్నా శాన్ మెరీనో గ్రాండ్ ప్రిక్స్లో క్రాష్లో చనిపోయారు. ఇలా చాలామంది క్రాష్లో లేదా కార్ పేలి చనిపోవటం జరిగింది. ఎంతోమంది ఇంజురీస్తో గాయపడటం జరిగింది. ఫార్ములా 1లో ఒక కార్ మెయింటైన్ చేయడం కొన్ని కోట్ల రూపాయలతో పని. ప్రతి రేస్కి కార్ని మళ్ళీ